రేయ్, నేను నీ బాబున్రా అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇన్నాళ్ళు మీ పంచనకి ఎలా ఉన్నానని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రేయ్, చెప్పుడు మాటలు విని రెచ్చిపోకు, నష్టపోతా. ఎవరో చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. మీ స్వార్థం కోసం కూతురి జీవితాన్ని అడ్డుపెట్టినప్పుడే మీ నీచ బుద్ధి తెలిసింది. బంధాలని వ్యాపారంతో ముడిపెట్టిన మీరు ఒంటరి వారు అవుతారని చెప్తున్నాను. రేయ్, నేను వృక్షం లాంటి వాణ్ణి. నీలాంటి ఓ కొమ్మ విరిగిపోయినంత మాత్రాన చెట్టు వాడిపోదురా. ఇక నుండి నాకు ఉన్నది ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు. ఇలానే ప్రవర్తిస్తూ పోతే ఆ కూతురు కూడా మిమ్మల్ని వదిలిపెట్టేసే రోజు వస్తుంది. అవసరమైతే నా చెల్లెలు కూడా నాతోనే తీసుకెళ్తాను. అంతేగాని మీ దగ్గర మాత్రం ఉండనివ్వరా. గుడ్ బై. వీలైనంత తొందరగా ప్రశాంత్ విషయం రేఖకు తెలియాలి. హాయ్ ఆంటీ. హాయ్ రేఖ, ఏం చేస్తున్నావమ్మా? నథింగ్ ఆంటీ, ఇంట్లో ఉన్నాను. ఒకసారి కలుస్తావా? నీతో మాట్లాడాలి. దేని గురించి? డాడీ గురించి మాట్లాడతారా? చచ్చా, అదేమై ఉండదు. కలుస్తావా? ఆ, దేని గురించి ఆంటీ? పృథ్వీ గురించి రేఖ. ఆంటీ, పృథ్వీ గురించి. వస్తాను ఆంటీ. ఎక్కడికి రాను? హట్కే రెస్టారెంట్లో కలుద్దాం. ఓకే ఆంటీ. నీ కొడుకుని నీకు దూరం చేస్తా. ఇలానే ప్రవర్తిస్తూ పోతే ఆ కూతురు కూడా మిమ్మల్ని వదిలిపెట్టేసే రోజు వస్తుంది. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా పృథ్వీ పెళ్లి ప్రశాంతితోనే జరుగుతుంది. నా కొడుకుని నాకు దూరం చేశారు. నా కూతురి కన్నీళ్ళకి కారణమయ్యారు. నన్ను తలెత్తుకోకుండా చేశారు. దీనంతటికి కారణం ఆ పృథ్వీ. వాడు బ్రతకటానికి వీల్లేదో చంపేస్తాను. సార్, అబ్జర్వ్ చేసినందుకు 4 వీడియోలు తీసినందుకు ఇంత డబ్బా? అది అబ్జర్వ్ చేసినందుకు కాదు,
ఎవరిని అబ్జర్వ్ చేసావో వాడిని ఫినిష్ చేయడానికి. ఆ పృథ్వీ చావాలి. నాకు 48 గంటలు టైం కావాలి. మిస్ అవ్వకూడదు. అది నా హిస్టరీలోనే లేదు సార్. అయితే విను. చెప్పిన అర్థమైంది కదా? అర్థమైంది సార్. తీసుకో. వస్తాను సార్. మ్మ్. పృథ్వీ చస్తే రేఖ కొన్ని రోజులు ఏడుస్తుంది. తర్వాత వాడు చావుని తానే యాక్సెప్ట్ చేస్తుంది. కానీ వాడు బ్రతుకుంటే జీవితకాలం ఏడుస్తుంది. కొడుకుని దూరం చేసుకుని నేను ఏడుస్తాను. కానీ కొడుకు దూరం అయితే ఉండే బాధేంటో వంశీకి తెలిసి రావాలి. నా సతీష్ని నాకు కాకుండా చేశాడు. వాడి పృథ్వీని లోకం నుండే పంపేస్తాను. లల్లి, హలో మమ్మీ, ఎక్కడున్నారమ్మా? మేము వచ్చేస్తున్నాం మమ్మీ. ఇప్పుడే హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం. లల్లి, అంతా ఓకే కదా? వచ్చాక చెప్తాను మమ్మీ. రాత్రికి అక్కడ ఉంటాం. బాయ్. ఆ, ఏం జరిగిందో ఏంటో. హాయ్ ఆంటీ. హాయ్, కూర్చో. మ్, ఏం తీసుకుంటావు రేఖ? ఆ, పర్వాలేదు ఆంటీ. తీసుకుందాం. వేరే చెప్పండి మేడం. 2 ఆరెంజ్ జ్యూస్. ఓకే మేడం. ఆంటీ, ఆ, కలుద్దామన్నారు. ఇంటికే వచ్చేదాన్ని కదా, ఇలా బయట. ఇంట్లో మాట్లాడే విషయమే అయితే నేనే మీ ఇంటికి వచ్చేదాన్ని రేఖ. చెప్పండి ఆంటీ. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయిందనుకుంటారు మనుషులు. కానీ ప్రపంచం ఎప్పుడూ పెద్దదే రేఖ. సాటి మనిషి ముఖం తెలిసినంత ఈజీగా ఆ మనిషి మనసులో ఏముందో తెలియనంత వరకు ప్రపంచం పెద్దదే. ఆ మనసు కూడా ఎదుటి మనిషికి తెలిసిపోతే ఎంత బావున్నో కదా. అప్పుడు మనుషుల మధ్య ఇంకా దూరం పెరిగిపోతుంది కదా ఆంటీ. దూరం పెరగదమ్మా, దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఎదుటి మనిషి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఆశలు పెంచుకునే ఆలోచనలు ఉండవు. అన్నిటికీ మించి మనిషికి మనిషికి మధ్య అపార్థాలుండవు. తీసుకో రేఖ. ఆ, మీరే విషయం గురించి మాట్లాడుతున్నారు ఆంటీ? నేను జీవితం గురించి మాట్లాడుతున్నాను. మన జీవితాల గురించి మాట్లాడుతున్నాను.
మన జీవితాలకి ఏంటంటీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా. అంతా హ్యాపీగానే ఉంది కదా. అయినా ఆశలు లేని జీవితంలో అంత ఉత్సాహం ఉండదాంటీ. అది లేని ప్రయాణం దేనికోసం? ఊహ ఎప్పుడూ అందంగానే ఉంటుందమ్మా, కానీ నిజం కాదు. అది గమనించకుండా అబద్ధం వైపు ప్రయాణం చేయడం కూడా కరెక్ట్ కాదు రేఖ. ప్రస్తుతం నువ్వు ఆ దిశగానే వెళ్తున్నావు. ఆంటీ, అబద్ధాన్ని నిజమనుకొని ఊహించుకుంటున్నావు. అది సరికాదు. పృథ్వీ నువ్వు ప్రేమించడం, పృథ్వీ నుండి అదే ప్రేమను ఎక్స్పెక్ట్ చేయడం రెండూ ఆపే తల్లి. నా మాటలు నిన్ను నిరుత్సాహపరచచ్చు. నీ మనసిప్పుడు ఎంత గాయపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ నిజం ఎన్నాళ్ళో దాగదు. అది చెప్పాలనే నిన్ను పిలిపించాను. రేఖ, నువ్వు చదువుకున్న దానివి. మంచికి చెడుకి తేడా తెలుసనే అనుకుంటున్నాను. పరిస్థితిని అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకుందనే నా నమ్మకం. ఆవేశపడద్దు. పృథ్వీ నిన్ను ప్రేమించట్లేదు. నువ్వంటే నచ్చక కాదు, తనకి నీ మీద ఆ ఫీలింగ్ కలగలేదంతే. దాన్ని నువ్వు అవమానంగా చూస్తావని నేను అనుకోను. ఇందులో అవమానం ఏముందంటీ? నాకు పృథ్వీ మీద ఫీలింగ్స్ కలిగినప్పుడే పృథ్వీకి నా మీద ఫీలింగ్స్ కలగాలని రూలేముంది? నేను ప్రేమించిన వెంటనే పృథ్వీ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకోవడం పిచ్చితనం. ఈ రోజు కాకపోతే రేపు, ఇంకో 4 రోజులు పోయాకైనా తన అభిప్రాయం మారుతుందేమో. పృథ్వీకి నా మీద ఫీలింగ్స్ కలగొచ్చేమో. రేఖ, అంతే కదా ఆంటీ. చిన్నప్పుడు నాకు చికెన్ అంటే చిరాగ్గా ఉండేది. ఇప్పుడు చికెన్ లేకుండా ముద్ద దిగట్లేదు. నా ఇష్టం మారింది. అలాగే పృథ్వీకి నేనంటే ఇప్పుడు ఇష్టం లేదు. తర్వాత అభిప్రాయం మారొచ్చు, నా మీద ఇష్టం పెరగొచ్చు. తన అభిప్రాయం మారదమ్మా. ఎందుకని? తంది మార్చుకునే మనసు కాదు కాబట్టి. ఎలా చెప్పగలరు? పృథ్వీ ఆ మనసెప్పుడో ప్రశాంత్కిచ్చేశాడు కాబట్టి. పృథ్వీ ప్రశాంత్ని ప్రేమిస్తున్నాడు. ప్రశాంతి కూడా పృథ్వీని ఇష్టపడుతోంది రేఖ. ఈ విషయం గమనించక నువ్వు పృథ్వీ మీద నమ్మకం పెంచుకుంటున్నావు. అది తెలిసి మీ డాడీ భ్రమపడ్డాడు. మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని ఊహించుకుని మాతో సంబంధం మాట్లాడాడు. కానీ తర్వాత మాకు తెలిసింది పృథ్వీ మనసులో ఉంది నువ్వు కాదు, ప్రశాంతి అని.
ఈ విషయం నీకు చెప్పాలని చాలా ప్రయత్నించాం కానీ మాకు ధైర్యం చాలలేదు. పృథ్వీ నిన్ను ప్రేమిస్తున్నాడన్న నీ నమ్మకం ఒక పక్క, ప్రశాంతి పృథ్వీల ప్రేమ మరో పక్క. తేల్చుకోలేని పరిస్థితి మాది. కఠినమైన నిర్ణయం తీసుకోలేని సందిగ్ధత మాది. కానీ ఇప్పటికైనా ఈ నిజం నీకు చెప్పకపోతే నీ కళ్ళు నీ మనసు నిన్ను మోసం చేసినట్టే మేము మోసం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ధైర్యం కూడగట్టుకొని నీ ముందుకొచ్చాను. రేఖ, మనం ప్రేమించిన వ్యక్తి మనసులో మనం లేమని, తన మనసు మరొకరి దగ్గరుందని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. నీ మనసు ఎంత కకలావికలం అవుతుందో నేను అంచనా వేయగలను. కానీ మనసెప్పుడూ దానికి నచ్చినట్టే ఉంటుంది. దానికిష్టమైన చోటికే మనిషిని తీసుకెళ్తుంది. ఆపడం కష్టం రేఖ. పృథ్వీ ప్రశాంతిని తప్ప మరెవ్వరినీ ప్రేమించలేడు. రేఖ, ఆస్తి లేనివాడితో బ్రతకచ్చు, అంతస్తు లేనివాడితో బ్రతకచ్చు, చివరికి అవిటివాడితో కూడా బ్రతకచ్చు. కానీ ప్రేమ లేనివాడితో బ్రతకలేమమ్మా. దేవుడు లేని గోపురం, అనురాగం లేని కాపురం, మరుభూమితో సమాన రేఖ. నువ్వు నా కూతురు లాంటిదానివి. నువ్వంటే ఇష్టం లేని నా బిడ్డతో నువ్వు గడిపే ప్రతి క్షణం నీకే కాదు, నాకు నరకమే. నువ్వు ఆ బాధపడకూడదు. నీకెంతో భవిష్యత్తుంది. ఆ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే తెలివి ఉంది. ఈ ఒక్క నిరాశ వల్ల నీ జీవితం అంతమైపోయినట్టు కాదు రేఖ. పృథ్వీ ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకుంటే, దాన్ని ఒప్పుకుంటే ఇంతకన్నా గొప్ప జీవితం నీకు కనపడుతుంది. ఆంటీ, పృథ్వీ ప్రశాంతి ప్రేమ విషయం మా డాడీకి తెలుసా? తెలీదమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. నేను వెళ్తాను. ఇలాంటి పరిస్థితుల్లో రేఖ ఏదైనా చేసుకోకూడదు చేసుకుంటే నో.
చెప్పాడుగా? చెప్పాడు సార్. వాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే టైం నీకు వాడు ఫోన్ చేసి చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అవ్వదు సార్. ఇదిగో, ఇది వాడి బైక్ నంబర్. ఈ డబ్బుంచు. సార్, స్టాండ్ బై లారీ కూడా రెడీగా ఉంది. మీరేం వర్రీ అవ్వకండి. రాయ్, ఆ రెడ్డిగాడి మీద నాకు నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రెడ్డికి తిరిగటానికి వీల్లేదు. అర్థమైందా? తెలియదు సార్. అమ్మగారు, కాఫీ ఏమైనా తాగుతారా? వద్దు. నీ పేరేంటి? రంగయ్య అమ్మగారు. రంగయ్య, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? అవునమ్మా, రాత్రి అయితే కానీ రారు. మీ సార్ వాళ్ళకి ఫోన్ చేయి, తొందరగా ఇంటికి రమ్మను. రేఖమ్మకు బాలేదు. అర్థమైందా? అలాగే అమ్మా. రేఖమ్మకి వేడిగా కాఫీ ఇవ్వు. వద్దనారమ్మా. సరే, కాస్త కనిపెట్టుకునుండు. వెంటనే ధ్రువకు ఫోన్ చేయడం మర్చిపోకు. సరే అమ్మా. ఉమ్. పృథ్వీ ప్రశాంతిని ప్రేమిస్తున్నాడు. ప్రశాంతి కూడా పృథ్వీని ఇష్టపడుతోంది. రేఖ, చిన్నప్పటి నుంచి పృథ్వీని చూస్తున్నాను, ప్రశాంతిని చూస్తున్నాను. పృథ్వీ ప్రశాంతుల మధ్య ప్రేమ ఉందని ఒక్కసారి కూడా అనిపించలేదు. ప్రశాంతి, ఫోన్ ఇవ్వు. దేనికి? పృథ్వీ కదా, గొంతు వినపడుతుంది. పృథ్వీకి ప్రశాంతి అంటే ఇష్టమని నాకెందుకు అర్థం కాలేదు. నేనెందుకు కనిపెట్టలేకపోయాను? ప్రశాంతి మాకు ఈక్వల్ కాదనా? అలాంటి ప్రశాంతి మీదకి పృథ్వీ ఆలోచన వెళ్ళదన్న నమ్మకమా? కావేరి కాల్ చేయలేదేంటి? కావేరి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావా?